ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి, సభలో గనక జరిగితే ఇప్పుడు నిలదీస్తే ఏదన్నా వీళ్ళు సమాధానం చెప్పలేరేమో. దానికి హోంవర్క్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నువ్వు ప్రజల చేత ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ దరిద్రం కూడా అక్కడే. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇదివరకు ఎమ్మెల్యేతో పాటుగా ఏది అధికార పక్ష ఎమ్మెల్యేతో పాటుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి వాల్యూ ఉండేది. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అడిగిన పాయింట్కి సమాధానం ఉండేది. ఇప్పుడు ఇదే జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు చేయలేదు నేను, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మేము. అదే సందర్భంలో అడుసుమిల్ జయప్రకాష్ టీడీపీ అధ్యక్షుడు ఉండేవాడు, అతనితో వీళ్ళెద్దరు కౌంటర్లు తీసుకునేవాళ్ళం. అదే టీవీ 9లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంత దరిద్రంగా లేదండి, పాలిటిక్స్ ఇంత దరిద్రంగా లేదు, మీడియా ఇంత దరిద్రంగా లేదు, వ్యవస్థలు ఇంత దరిద్రంగా లేవు. ఇవాళ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు కూడా అధికార పక్షంలో ఉంటే కనుక ఆడే అక్కడ ఎమ్మెల్యే. ఏమి రాజకీయం ఇది? ఇప్పటికే మనం చూసేదే చాలా విచిత్రమైన అసెంబ్లీ చూస్తున్నాం, అంటే ప్రతిపక్షం కంప్లీట్ గా లేని అసెంబ్లీ. దానికి తోడు ప్రశ్నోత్తరాలు వీళ్ళు పంపిస్తున్నారు, ప్రతిపక్షం లేదు కదా అని స్పీకర్ దాన్ని వాయిదా వేస్తున్నారు. అది మరీ విచిత్రం. అసలు లేనప్పుడు వీళ్ళు ప్రశ్నోత్తరాలు పంపించడం ఏంటి? లేదు అది వీళ్ళు ఏంటంటే దాంట్లో చిన్న లాజిక్ ఉంది. ప్రశ్నలు వీళ్ళైతే వెళ్ళాలనుకున్నారు, అందుకనే ప్రశ్నోత్తరాలు పంపిస్తున్నారు. రెండవది ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రశ్నోత్తరాలని ఆపాల్సిన అవసరం లేదు. అవునా? అంటే లోపల ప్రతిపక్షం లేకపోయినా ప్రశ్నోత్తరాలు స్పీకర్ చదివేస్తారు అంతే. ప్రశ్నోత్తరాలు అనేటటువంటిది ఆ కన్సర్న్ ఇప్పుడు 100 వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ అందులో 5% అనుకుంటా వీళ్ళకు ఉండేది. 100 ప్రశ్నలు 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకి సంబంధించి